హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. శ్రావణ శుక్రవారం అమ్మవారికి తాంబూలంలో ఏమి పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆకులలో మంగళం, వాసనలో పవిత్రం. అదే తాంబూల రహస్యం. ప్రతి పూజలో చివరి మంగళం తాంబూల సమర్పణం. తాంబూలం యొక్క శ్లోకంలోనే ఏమి పెట్టాలో చెప్పారు. పూగి ఫలైశ్చ కర్పూరైరాగ్నవల్లి దళైరుత్యం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం. కానీ ఇది కేవలం ఆచారమే కాదు. ప్రతి ద్రవ్యానికి ఒక శాస్త్రీయ రహస్యం కూడా ఉంది. పూగి ఫలై అంటే పోక చెక్కలు అంటే వక్కలు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ సరిగా జరిగేలాగా చేస్తుంది. కర్పూరైర్ అంటే పచ్చకర్పూరం. సహజ యాంటీసెప్టిక్ అన్నమాట. తలనొప్పి, మానసిక అలజడి తగ్గిస్తుంది. నాగవల్లి దళైరుత్యం అంటే తమలపాకులు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, రక్తాన్ని శుద్ధి చేయటంలో, శరీరాన్ని వేడిగా సమతుల్యం చేయటానికి ఉపయోగపడుతది. ముక్తా చూర్ణం అంటే సున్నం. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అధిక ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ప్రతిగృహ్యతాం అంటే స్వీకరించండి. పూజ తర్వాత ఈ 4 కలిపిన తాంబూలం నమలడం శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆనందం, భక్తికి పూర్ణత ఇస్తుంది. తాంబూలం ఆకులలో ఆరాధన, వాసనలో వైభవం, ఆచారంలో ఆనందం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్.